79 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఓటు హక్కు కోసం కొట్లాడడం బాధాకరమన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఓటు హక్కు రద్దు చేసే కుట్రలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి రోజే ఇయాల పేపర్ల నిండా కోర్టు జడ్జి సుప్రీం కోర్టు ఆదేశాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన చూస్తుంటే నిజంగా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిపోయిన తర్వాత 79వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా కూడా మనం ఇవాళ ఇంకా ఓటు హక్కు కోసం ఈ రకంగా ప్రయత్నం చేయవలసిన పరిస్థితి రావటమే చాలా బాధాకరం అని చెప్పి ఇవాళ అనిపించింది. ఆ స్థితి నుంచి మనం బయటపడాలి. ఎన్నికలు కిందో మీదో పడి గెలిచి అధికారం చేజిక్కించుకుంటే చాలు అనే తాపత్రయం పనికిరాదు. దీనికోసం ఆ రోజు ఎవరు పోరాటం చేయలే. ఎక్కడో అమెరికా పోయి హిందుస్థాన్ గదర్ పార్టీ పెట్టి ఉరి శిక్ష వేస్తుంటే 19 ఏళ్ల యువకుడు నా ప్రాణం పోతే పోవచ్చుగాక కానీ ఇది గౌరవప్రదమైన చావు అని చెప్పి ఆయన ఎంచుకున్నాడంటే మనం నిజంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే సిగ్గుపడవలసిన అవసరం. ఇవాళ తప్పకుండా ఈ పరిస్థితుల్లో